హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి నగరంలో. ఈరోజు క్యాటరింగ్ స్టైల్ చిక్కుడుగాయ టమాటో కర్రీని తక్కువ టైంలో క్విక్‌గా చేసుకునే విధంగా సింపుల్ ప్రాసెస్‌లో కుక్కర్‌లో చేసి చూపిస్తానండి. ఈ కర్రీ కోసం పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి. వీటితో పాటు ఒక మీడియం ఉల్లిపాయ, 3 మీడియం టమోటాలు, 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. సగం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోండి. మనం ఇంట్లో ఈ చిక్కుడుగాయ టమాటో కర్రీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమండి. కానీ ఫంక్షన్స్‌లోని, క్యాటరింగ్స్‌లో చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. అందుకే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న చిక్కుడుగాయ ముక్కలు వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇందులో పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్లు వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్‌కి తగినట్లు వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 3/4 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి సరిపోతుంది. నేను సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్‌కి తగినట్లు వేసుకోండి. కారంలోని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకొని ఇవి కొంచెం సాఫ్ట్‌గా అయ్యే వరకు ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత హాఫ్ కప్పు నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. 2 విజిల్స్‌కి చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకోవడం వల్ల కూరలోని పచ్చివాసన ఏమన్నా ఉంటే పోతుందండి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, క్యాటరింగ్ స్టైల్ చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.